లార్డ్ ప్రభునందు ప్రియారా దేవుని నామమున మహిమ కలుగుగాక. మార్చి 8వ తారీఖు గురువారం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో నుంచి 11వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. ఏం రాయబడిందండి? భక్తిహీనుల ఇల్లు అంటే భక్తి లేనివాడి యొక్క ఇల్లు నిర్మూలం అయిపోద్దంట. అలాగే యథార్థంగా ఉండేవాడి యొక్క గుడారం అంటే వర్ధిల్లుతుంట. వర్ధిల్లటం అంటే అభివృద్ధి చెందటం. గుడారం అంటే ఇల్లు, నివాస స్థలము. ఏమవుతుంటే అభివృద్ధి చెందండి. స్తోత్రం కలిగి హల్లెలూయా. ఎందుకనంటే వాడు యథార్థంగా ఉంటాడు. యథార్థవంతుల్ని దేవుడు ప్రేమించాడు. యథార్థవంతుల్ని మరి దేవుడు ఇష్టపడతాడు కాబట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటే యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లును అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది. ఒకసారి కీర్తనలో 112వ కీర్తన 2వ భాగం చూసినట్లయితే, వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థంగా దేవుని దృష్టికి యథార్థంగా ఎవరైతే ఉంటారో ఆ వంశం కానీ, ఆ ప్రజలు కానివ్వండి, ఆ కుటుంబం కానివ్వండి, మరి వారి కుమారులు కానివ్వండి దీవించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ సంతానాన్ని దేవుడు దీవిస్తాడు. కారణం మీద యథార్థతను బట్టి. యథార్థత అంటే పిల్లల మరి పైకి ఒకలాగా లోపలికి ఒకలా కాకుండా ఒకేలాగా వారి మాట, వారి ఆలోచన, వారి తలంపు, వారి ప్రవర్తన, వారి క్రియ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. అటువంటి వారిని ఏమంటాం మనం? యథార్థవంతులు అంటాం. స్తోత్రం కలిగిన ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, అలాగే యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. హల్లెలూయా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడంట. నీతిమంతులంట చిగురాకు వలె వృద్ధి పొందుతారంట. చిగురాకు తెలుసు కదండి. ఆకులు, ఒక చెట్టుకి ఆకులు వచ్చినప్పుడు మరి అది చిన్నగా చిగురులుగా వస్తుంది. ఆ చిగురు కొంచెం పెరిగి అది లేత పచ్చరంగులో నుంచి ముదురు పచ్చరంగులోకి మారి అది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడటానికి చాలా ఆశ్చర్యం కూడా. ఆకు పెరిగే విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అలాగంట నీతిమంతులంట చిగురాకులాగా అభివృద్ధి చెందుతారంట. స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. ఎలాగండి? చిగురాకులాగా అభివృద్ధి చెందుతారంట. కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి, దేవుని యొక్క మహిమను చూసేవారు కాబట్టి, దేవుని యొక్క నామాన్ని బట్టి మరి దేవుని యొక్క గణపరిచేవారు కాబట్టి పిల్లరా, వారు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు, వారు దీవించబడుతూ ఉంటారు, వారు వర్ధిల్లుతూ ఉంటారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ఎందుకంటే యథార్థవంతుల్ని ఆకాశమందున దేవుడు బహుగా ప్రేమిస్తాడని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది. మరొక మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే పిల్లరా, యెహోవా నిత్యము నడిపించును, క్షామకాలము ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయన తృప్తిపరుస్తాడంట. నీ ఎముకల్ని బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ నువ్వు ఉబ్బుచుండు నీటి ఓట వల్లే ఉంటావంట. ఎల్లప్పుడూ నువ్వు ఉబ్బుచు నీటి ఓట వల్లే ఉండదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థవంతులు ఎలా ఉంటారంటే పిల్లరా, మరి ఎముకలను వాళ్ళని తృప్తిపరిచి దేవుడు అంటే వారి ఎముకలను బలపరుస్తాడంట. అంత మాత్రమే కాదు కానీ వారంట నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓట చూడండి, నీటి ఓట నోట జల అది ఎప్పుడు కూడా పొగినట్టుగా ఉబ్బినట్టుగా వస్తూ ఉంటుంది. అది ఎక్కడ కూడా ఆగిపోయినట్టుగా ఏమి ఉండదని, అది ఉబ్బికినట్టుగా బుడగలాగా వస్తూ ఉంటుంది. కాబట్టి యథార్థవంతులు అంటే ఆ రీతిగా ఎప్పుడు ఉబ్బుచుండు నీటి బుడగలాగా ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ చూసుకుంటే, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును అని చెప్పేసి రాయబడుతుంది. స్తోత్రం కలిగినాక సామెతల గ్రంథం 33వ అధ్యాయం 33వ చూసినట్లయితే, మరి నీతిమంతుల గుడారం వర్ధిల్లుతుంది, భక్తిహీనుల మీదకి ఏమొస్తుందంట పిల్లరా? భక్తిహీనుల మీదకి ఇంటి మీదకి శాపం వస్తుందంట. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు దీవిస్తూ ఉంటాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలంను ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల యొక్క నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల యొక్క నివాస స్థలాన్ని ఆయన దీవిస్తాడు. నీతిమంతుల గుడారాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అలాగే యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. మరి యథార్థవంతులు, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారంతా చిగురాకులాగా అభివృద్ధి చెందుతారండి. స్తోత్రం కలిగినాక వారి నివాసాలను దేవుడు స్థిరపరుస్తాడు. యథార్థవంతులన్నా నీతిమంతులన్నా ఒకటే అండి. నీతిమంతుడు అని అంటే దేవుని యొక్క మాటను వినేవాడు. ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో అదే వాడికి నీతి, అదే వారికి యథార్థత. దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకునేవాడు యథార్థవంతుడు, దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడు యథార్థవంతుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుని దృష్టికి యథార్థంగా, మనుషుల దృష్టికి మనం ఎంత చూసినా వారు మనలో కొంత భాగాన్ని చూస్తారండి. మనుషులు మనలో కొంత భాగాన్ని చూస్తారు, సగం చూస్తారు, సగం చూడరు. కానీ అదే దేవుడు అనుకోండి సంపూర్ణంగా మనల్ని
చూస్తాడు, సంపూర్ణంగా దేవుడు మనల్ని గమనిస్తాడు. కాబట్టి దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే అది ఎంతైనా గొప్ప విషయం, అది ఎంతైనా మేలు విషయం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంటనే నిన్ను దేవుడు యథార్థవంతులుగా చేయను గాక. అలాగే నీవు, నేను, మనం అందరం కూడా దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉందుగాక. ఎప్పుడైతే యథార్థవంతులుగా ఉంటావో అప్పుడు మన నివాస స్థలం స్థిరపరుస్తాడు దేవుడు. మన నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన నివాస స్థలాన్ని దేవుడు చిగురాకులా వృద్ధి చేస్తాడు. అలాగే అది వర్ధిల్లేటట్టు చేస్తాడు. మన వంశం అందరూ, మన పిల్లలు తరతరాలు కూడా దీవించబడే వరకు దేవుడు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వెంటనే నిన్ను దేవుడు బహుగా దీవించుగాక. నీ నివాస స్థలాన్ని వర్ధలు చేయనుగాక. నీ నివాస స్థలాన్ని దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుల ప్రేమ తన కృపగల దేవుని స్తోత్రాలు ప్రభువా. నీ నామానికి మహిమ కలుగాక. ఉన్నవాడరవాడ మీ స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా. భక్తిహీనుల నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లు అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా యథార్థవంతులు మీరు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వారి నివాస స్థలాన్ని స్థిరపరిచే దేవుడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభుత్వనైనా నీ మాటలు చూసి యథార్థంగా ఉంటున్నారో వారిని బలపరచండి, వారిని స్థిరపరచండి, వారిని కృపతో నింపండి, వారిని మహిమతో నింపండి. బాహు చాపి దీవించండి అయ్యా. స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి వారి యథార్థాన్ని బట్టి వారికి న్యాయం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.